అధ్యక్ష పదవికి హేమీలు పోటీ పడుతున్నారు. అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు నేతలు ఉండగా దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై నమ్మకంతో ఉన్నారు. మహిళలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే డీకే అరుణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న రేసులో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య పోటీదారుల్లో ఒకరు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఇంతకు ముందు ఆమె 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా నియమితులయ్యారు. తాజా సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తిరిగి నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో ఈ పదవిని విజయవంతంగా నిర్వహించిన ఆయన ఇప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్ మరియు డీకే అరుణ వంటి నేతలు కేంద్ర మంత్రులుగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. డీకే అరుణ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఆమె 2004 నుండి 2014 వరకు గద్వాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ అనుభవం, నాయకత్వ నైపుణ్యాలు మరియు పార్టీకి చేసిన సేవలు ఆమెను రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీదారుగా నిలిపాయి.